వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణంలోని అర్హత కలిగిన లబ్ధిదారులకు 144 ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తుండడం బీఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే వారు లేరు అని పేర్కొన్నారు. రెండవ విడతలో భాగంగా 600 పైచిలకు మూడో విడత మిగతా లబ్ధిదారులకు అందజేస్తామని మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 2000 మంది దరఖాస్తుదారుల నుండి అర్హత కలిగిన లబ్ధిదారులకు క్రమక్రమంగా మంజూరు చేసుకుంటూ వెళ్తుంటే ఎందుకు వాటిని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో ప్రతి పథకంలో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న విషయం ప్రజలకు తెలియదా అని ప్రశ్నిస్తూ దళిత బంధు, బీసీ బంధు పేరున దోచుకొని సగం పైసలు దండుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ కేవలం 18 నెలల్లో చేసిన విషయంపై రాజన్న గుడి వద్ద చర్చకు సిద్ధమా అని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాగేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నేతలు కూరగాయల కుమరయ్య, బింగి మహేష్, తుమ్మదు, పుల్కం రాజు, ఇప్పపూల అజయ్, నామాల లక్ష్మీరాజం, కట్కూరు శ్రీనివాస్, నాగుల విష్ణుప్రసాద్, అన్నారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్, సిరిగిరి శ్రీకాంత్, కోయిల్కర్ మస్తాన్ తదితరులు ఉన్నారు. మరి పట్టాలు పంపించడం జరిగింది. మరి ఆ పట్టాలు పంచిన తరుణంలో మరి ఈరోజు నిన్నటి నుంచి వారికి ఈరోజు వరకు కళ్ళు మంటలు మండి కడుపుప్పి ఈరోజు ఓ పత్రిక సమావేశం పెట్టి మరి ఖచ్చితంగా మీరు మేము 18 నెలలు చేసింది ఏందో మీరు 10 సంవత్సరాలు ఏందో నిరూపించుకోవడానికి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి మేము కూడా మీకు ఒక శపథం చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఈ యొక్క మాటలకు కట్టుబడి ఉండాలి. లేదైతే ఇంకా కూడా ఆలోచించి వెనుకకు మాటలు తీసుకొని మీరు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో మడగ ఉంటుంది. లేదు మీరు ప్రజల్లో తిరగద్దు అనుకుంటే మాత్రం ఇట్నే మీరు మీ ఇష్టం చేసుకోండి మేము కూడా హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మతి భ్రమించి ఈరోజు పిచ్చిలేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆసీనన్న గారి చేతుల మీదుగా నిజమైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తే ఓర్వలేక ఎక్కడ మా ఉనికి కోల్పోతామని ప్రజలు జీర్ణించుకోలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం తగదని తెలియజేస్తూ ఈరోజు బస్ డిపో దగ్గర ఉన్నటువంటి స్లాబులు మేమే పోసినాం. అప్పుడు 10 ఏళ్లలో మీరు ఇవ్వలేరు కదా, మేము ఇస్తే మీకేంది? ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఇస్తున్నాం అని అంటున్నావు. ఎలక్షన్ అని కాదు, ఇంకా 2000 చిల్లర మంది నిరుపేదలను గుర్తించి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు ఆది సీనన్న గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు అందించే దిశగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం. పేదల పెన్నిది మా ప్రియతమ నాయకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిశీన గారి చేతుల మీదుగా 144 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతుండ్రు. మేము సర్వే చేస్తే 2600 పైచిలకు ఇండ్లు స్థలాలు లేని వాళ్ళు నిరుపేదలు అని గుర్తించినాం మేము. కాకపోతే ఇప్పుడు ఆ ఉన్న 144 ఇండ్లు ఏవైతున్నాయో అవి ఖరాబ్ అవుతున్నాయి. ఫస్ట్ విడతగా ఒక వార్డుకు 5కి ఇద్దాం, సెకండ్ విడతగా 800 పైచిలకు మందికి ఇద్దాం, 1000 మందికి కంప్లీట్గా అవుతాయి. ఇంకా 1500 మందికి మూడో విడత ఇస్తామని మా ఎమ్మెల్యే గారు ఆలోచన. అది తెలిసి తెలియక 144 మందికి ఇచ్చిళ్ళు. ఇంకా కత్తి మంది ఎటుపోతారు? మీ హయాంలో 2000 పైచిలకు మున్సిపల్ నుంచి మేము రిపోర్ట్ తెచ్చుకున్నాం. దానిలో ఉన్న పేర్లే మేము సెలెక్ట్ చేసినాం. బీఆర్ఎస్ వాళ్ళ కథలో మేము చెప్తాం. 2 బైపాసులు చేసినాం, ఒక హాస్పిటల్ కట్టినారు, గవే తప్ప ఏం లేవు మీకు. ఆ రోడ్లు సరిగ్గా చేసి పెట్టలే. 3వ బ్రిడ్జి 3 సార్లు కూలిపోయింది. కడతాం ఆగురి, ఇంకా టైం ఉన్నది మాకు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. దేవస్థానం అభివృద్ధి చేస్తాం, రోడ్డు వెలుపులు అన్నీ చేస్తాం. ప్రతి ఒక్క పని మీకు దిమ్మె తిరిగేలాగా కనిపిస్తుంది. ప్రజలంతా మీ ఎంటుంటున్నారు అనుకున్నారు. ప్రజలంతా మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో
మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీ కథం అయిపోయింది. ఆ బీఆర్ఎస్లో చేరుతారు, బీఐపీలో చేరుతున్నారు. ఆ బీఐపీ కథం, మీరు కథం. కాంగ్రెస్ పార్టీ ఒకటి మాకు అండగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి అన్న చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ మళ్ళా మాకు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడి విమర్శలు చేసినట్టయితే ఊక్కునేదని చెప్తున్నాం.